రామాయంపేట పట్టణంలో నేడు జ్యోతిర్లింగ ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా అర్చకులు చౌడి రవితేజ బృందం చేత ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చౌడి రవితేజ పంతులు మాట్లాడుతూ, ఈ గురు పౌర్ణిమ మనం ఎందుకు అంటున్నాం? మరి ప్రతి నెల పౌర్ణిమ వస్తున్నారు కదా, మరి ఈరోజు గురు పౌర్ణిమ ఎందుకు అంటున్నామంటే, మనకు శాస్త్రం ప్రకారము ఈ యొక్క గురు పౌర్ణిమ ఈరోజే వ్యాసుల వారు ఇక్కడ సకల శాస్త్రాలు రాయడం ప్రారంభం చేస్తున్నారు. వినాయకుడు యొక్క అనుగ్రహంతో ఆ వినాయకుల వారు వ్యాసుల వారు చెప్తున్న కొద్దీ వినాయకుల వారు సకల పురాణాలను ఇతిహాసాలను వేదాలను రచించినారన్నమాట. 4 వేదాలను 4 భాగాలు వేసి ఆ తర్వాత 18 పురాణాలు రచించిన రోజు కాబట్టే మన గురు పౌర్ణిమ అని పేరు. అయితే ఈరోజు విశేషంగా ఎవరిని పూజ చేసుకోవాలి అంటే వినాయకుడిని, వ్యాస భగవాన్ని పూజ చేసుకోవాలి. ఎందుకంటే వినాయకుడు ఆటంకాలు తొలగించేటి వాడు, ఆ తర్వాత వ్యాసవారు సాక్షాత్తు విష్ణు స్వరూపుడే. కావున మనకు ఈ యొక్క వ్యాస భగవాన్ యొక్క పూజా పునస్కారం చేసుకొని అతని యొక్క అనుగ్రహం పొందాలి. ఈ కాలంలో విద్యార్థులందరూ కూడా గురు యొక్క అనుగ్రహం కావాలి. అట్టి గురువు ఎవరయ్యా అంటే సాక్షాత్ వ్యాస భగవానుడు. కావున ప్రతి ఒక్కరు కూడా వ్యాసుల వారికి నమస్కరించుకొని మనం చక్కగా వ్యాసాయ స్వరూపాయ వ్యాసోపనిషదే, సాక్షాత్తు అక్షస్వరూప వ్యాసుడు కాబట్టి ఈ కలియుగంలో ఆ వ్యాసుల వారు కృష్ణ ద్వైపాయనులాగా అవతరించున్నారు. కావున అందరూ కూడా మంచి విద్య, మంచి బుద్ధి, జ్ఞానంతో ఉంటూ ఈ యొక్క వ్యాస భగవాన్ పూజ చేసుకొని మీ యొక్క భవిష్యత్తుని సక్రమంగా దిద్దుకోవాలని చెప్పేసి ఆ యొక్క వినాయకుని కనుక అందరూ పొందాలని చెప్పేసి మనం సెలవు తీసుకుంటున్నాం. శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ నాగదేవత స్థాపితం జరిగినది. వాస్తవానికి నాగేంద్రుడు తిన్నును పూజ చేస్తుంటామంటే నాగేంద్రుడికి ఒక వరం ఉన్నది. మనకు ఆ పరమేశ్వరుడు కానీ విష్ణుమూర్తి కానీ ఇచ్చిన వరం ఏమిటి అంటే, మేము ఏది ఉన్నా కూడా విష్ణుమూర్తి ఏమన్నాడు, నా పట్టుపాంపులను సవలించుకుంటాను నిన్ను, ఎందుకంటే నాకు వేరే అవసరం లేదు. తర్వాత ఆ పరమేశ్వరుడు ఏమన్నాడంటే, నేను ఆభరణాలుగా నిన్నే ధరించుకుంటాను. ఎందుకోసము ఈ నాగదేవత ఈ భూలోకం నుంచి ఒక 5,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, చదరపు దూరంలోనే. ఈ యొక్క దివ్యలోకం అంటారు దీన్ని. మనకు పుణ్యం కానీ పాపం కానీ ఏది సంభవించాలన్నా, ఏది కరం ఎట్లా నడవాలన్నా, పరమాత్ముడైన వరం ఇవ్వాలన్నా కూడా ఈ నాగలోకం ఆపేస్తుంటుంది. ఎందుకంటే నాగదోషం ఉన్నవారు తప్పకుండా నాగదేవత పూజ చేయించుకోవాలి, నాగదోషం ఇవ్వని పూజ చేయించుకోవాలి. ఒకవేళ నీకైనా పుణ్యం వెంబడిస్తున్నది అనుకో, అప్పుడు ఆ యొక్క కష్టాలు పెడుతుంటాడు నాగదేవత. అందుకోసము నాగదేవత అనుగ్రహం ఉన్నట్లయితే మనకు పరమాత్ముడు ఏ వరం ఇచ్చినా, ఏ పుణ్యం ఎట్టున్నా కూడా ఆ నాగదేవత మనను అనుసరిస్తూ మనకు ఆ యొక్క దారి చూపిస్తుంటారు. అందుకే తప్పి కూడా ఎప్పుడు కూడా మనము నాగదేవతను హింస పెట్టరాదు. కావున మనకు నాగదేవత కనిపించకుండా ఉండాలి. ఎందుకంటే విషసర్పం అది, అది కనిపిస్తున్న కూడా ప్రాణభయం అందరికీ ఉంటుంది. కాబట్టి మనము శ్రీ నాగదేవతాయ నమః అని ఈ యొక్క నామాన్ని మనం స్మరణ చేస్తుంటే ఆ నాగదేవత మనకి ఎట్లాంటి భయాలు కలిగించదు, మన కళ్ళ ముందు ఏం కనిపించదు. కావున అందరూ కూడా ఈ సంతాన సమస్యలు ఉన్న, భార్యాభర్తల సమస్యలు, ఏ సమస్య ఉన్నవాడు ఇక్కడ నాగదేవత పూజ చేసుకుంటే అందరికీ అన్ని సమస్యలు తీరుతాయి.